నిన్న ఒక కస్టమర్ ఫోన్ చేసి, సార్ రియల్ ఎస్టేట్ పడిపోయిందంట కదా, ఇంకా పడుతుందా, నేను వెయిట్ చేస్తే ప్రైజెస్ ఇంకా తగ్గుతాయి, నేను ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నా సార్, ఏమంటారు సార్ అని క్వశ్చన్ అడిగాడు. నాకు ఫస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. రియల్ ఎస్టేట్ అంటే షేర్ మార్కెట్లా కాదండి, నిఫ్టీ 50 సెన్సెక్స్లా కాదు, పడ్డానికి లేవడానికి పడ్డానికి లేవడానికి ట్రేడింగ్ కాదండి, డైలీ చేసేది కాదు ఇది రియల్ ఎస్టేట్. ఓకే, రియల్ ఎస్టేట్లో డెఫినెట్లీ స్టాగ్నేషన్స్ పీరియడ్స్ ఉంటాయి, అంటే మార్కెట్ గ్రో అవుతుంది, ఆగుతుంది, మళ్ళీ గ్రో అవుతుంది, మళ్ళీ ఆగుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ మనం స్టాగ్నేషన్ పీరియడ్లో ఉన్నాము, లాస్ట్ 1.5 years స్టాగ్నేషన్ పీరియడ్లో ఉన్నాము. స్లోగా ఇప్పుడు పాజిటివ్ గ్రోత్ అవుతుంది. సో అతని క్వశ్చన్ నేను చూసి, అంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ అవ్వచ్చు, న్యూస్ ఇంపాక్ట్ అవ్వచ్చు, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ మార్కెట్ పడిపోయింది 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 అంటే ఎట్లా పడుతుంది నాకు అర్థం కాలేదు. ఐ డోంట్ సీ ఎనీ వన్ సెల్లింగ్ లెస్ దెన్ ద మార్కెట్ ప్రైస్. Any builder, if you go and inquire, then increasing at least 200-300 rupees per square feet in apartments. Even plotting, maybe plotting lo prices perigale, definitely I accept that price. But plotting lo ekkada prices perigaledu, I understand that point. But prices ekkada taggaledanట, that is for sure. So real estate అనేది షేర్ మార్కెట్ లా కాదు, అక్కడ ప్రైజెస్ డైనమిక్గా వేరియబుల్ అవ్వడానికి